కార్తీక పురాణం 13వ అధ్యాయం. కన్యాదాన ఫలం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి. వాటిని వివరించదను, సావధానుడవే ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనకు ఖర్చు అంతయు భరింపశక్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనతో తృప్తిపరిచినను ఫలం కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులకు ఒక ఇతిహాసం గలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రం. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడైన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గర్వంతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుచు అతి గర్వంతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కనుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వనప్రస్థుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మనుపుత్ర, ప్రస్తుతం నేను కడుబీది స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రం అనుభవించుచున్నాను. మా కష్టం తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలికపై నున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటుల మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమతే చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన తన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనాను ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూడుచుండెను. ఒకానొక సాధుపుంగవుడు తపతి నదీ తీరం నుండి నర్మదా నదీ తీరంనకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని, పోయి నువ్వెవరవు? నీ ముఖవచ్చస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వాని వలె నున్నావు. నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశం నేలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యంను శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రం కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకం కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడనై నందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నువ్వెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకొంటివి. కన్యా విక్రయం మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనమను నరకం అనుభవింతురు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను దానమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకం అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితం లేదని పెద్దలు వ్యాఖ్యానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసంన నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానము నరించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందుటయే కాక
మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వి నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలం ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవనమను నరక భాగంను పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతికీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై ముక్తి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతికీర్తి, నేను ఎరిగినంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దానధర్మములు యజ్ఞయాగాదులు నరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఎలా కలిగేనని మనమునందనుకొని నిండు కొలువు దీరి ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతయు సమంగా చూచుచుందివి. నేనెన్నడూనూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతికీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మాజ్ఞుడవి, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాల వారు అటు 3 తరాల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించటయేగాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునికి మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరంలో తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదముల వలన నీవు మానవ శరీరం దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసంన సాలంకృతంగా కన్యాదానం చేయించుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను కన్యాదాన బలపొవ్వును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్టులా చేసితివేని ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణం తరింతురు, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరంలో ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీక మాసంన సువీరునికి 2వ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతివైభవంగా వివాహం చేసెను. అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలిసి కొనెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో ఎవరికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసంన కన్యాదానం చేయవలయునని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును. 13వ అధ్యాయం సమాప్తం.